నియోజకవర్గం రాప్తారు మండలంలో ప్రజా సమస్యల ఫిర్యాదు వేదిక ఈరోజు ఇక్కడ జరుగుతోంది చిన్మయి నగర్లో. ఇక్కడ మనం చూస్తున్నాం డంపింగ్ యార్డు వద్దు, నర్సనాయన్కుంట కొడిమికి డంపింగ్ యార్డు తీసుకురావద్దు, చెత్త చెదారం మా ఊరి పరిసరాల్లో వద్దు అంటూ కూడా ఈరోజు నిరసన తెలియజేస్తున్నారు. అలాగే పీజీఆర్ఎస్లో కూడా ఫిర్యాదు చేసినట్లు వీళ్ళు చెప్తున్నారు. అసలు ఎందుకు వద్దంటున్నారు, అసలు ఏంటి, అసలు అక్కడ వస్తే వీళ్ళ సమస్య ఏంటి అనే దాని గురించి అడిగి తెలుసుకుందాం. అసలు డంపింగ్ యార్డు వస్తే ఏంటి ప్రాబ్లం ఏంటి మీకు? మా గ్రామంలో పొద్దున్న లేస్తే పనికి పోంది పట్టగడుతుంది, రోజు సంపాదించుకునే 500-1000 రూపాయలు. అందులో ఆ డంపింగ్ యార్డ్ అందులో ఊరికి కనీసం అంటే 100 మీటర్ల దూరంలో కూడా గ్యాప్ లేదు. ఎస్టీఎస్సీ కాలనీలు దాదాపుగా 2000 మంది జనాభా ఉన్నారు. ఓసీలు 2000 మంది, దాదాపు 4000 మంది జనాభా. కనీసం 100 మీటర్స్ కూడా లేకుండా పూర్తి ఇళ్ళగా అనుకొని ప్రొవైడ్ చేయాలని చూస్తారు వీళ్ళు. అలా వస్తే మేము ఆ స్మెల్కి, ఆ పొగకి, ఆ వాసనకి ఆరోగ్యాలు పోయి ముందే అంత మా గ్రామంలో తాగునీరు లేదు. త్రాగునీటితో చాలా సమస్యలు ఉన్నాయి. అన్నీ ఫ్లోరైడ్ వాటరు తాగలేక చచ్చిపోతున్నాము. ఆ వాటర్తోనే కీళ్ళ నొప్పులు, కాళ్ళ నొప్పులు, ఏ మనిషిని ఎత్తుకునే ప్రతి మనిషి 40 ఏళ్ళ నుంచి మోకాళ్ళ నొప్పులు ఆపరేషన్ చేసుకొని మా గ్రామంలో చెట్ల కింద కూర్చొని లబోదిబో మొత్తుకుంటున్నారు. అలాంటి సమస్యలు ఈ డంపింగ్ యార్డ్ తెచ్చేస్తే ఆ డంపింగ్ యార్డ్కి మా గ్రామంలో ఏమైనా మేము ఎక్కడ అసలు దాచుకోవాలో మాకే దిగుదలదు. కానీ మిషనరీస్ పెట్టి ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తాము, దానివల్ల ప్రాబ్లం ఉండదు అంటున్నారు సార్. ఆ మిషనరీస్ ఏదో వాళ్ళకి దాదాపుగా గుత్తి రోడ్లో ఉంది, చుట్టూ కాంపౌండ్ కట్టుకొని వాళ్ళు పెట్టుకోవచ్చు కదా. వాళ్ళకి లేని ప్రాబ్లం మాకు లేదు, వాళ్ళు హామీ ఇవ్వగలుగుతారా? ఏమి ఫోటోలు పట్టుకున్నావు, ఏమిది? ఇది సార్, ఇది మా గ్రామం, ఇది డంపింగ్ యార్డ్ సార్. ఇది డంపింగ్ యార్డ్ ఏర్పాటు చేస్తున్న స్థలం ఇది. అవును సార్, ఈ బౌండరీస్ సార్. ఇది ఊరు మాత్రం యారో మార్కు చూడండి, ఊరు కానుకొని ఉంది. డంపింగ్ యార్డ్ ఎక్కడైతే ఏర్పాటు చేయాలనుకుంటున్నారో ఆ ఏర్పాటు చేసుకున్న స్థలానికి 100 మీటర్లు మాత్రమే ఊరు ఉంది. ఈ ఊరు చుట్టుపక్కల కొడిమి ఉంది, మళ్ళీ దీనికి ఆనుకొని నాగిరెడ్డిపల్లి ఉంది. ఈ మూడు గ్రామాలకి అతి సమీపంలోనే ఈ డంపింగ్ యార్డ్ అనేది ఏర్పాటు చేస్తున్నాడు. ఇక్కడ రౌండప్ చేసే చూడండి, ఈ రౌండప్ చేసిన ప్లేస్లో డంపింగ్ యార్డ్ ఏర్పాటు చేసింది. దీని చుట్టుపక్కల అన్ని కూడా పొలాలు ఉన్నాయి. మా మండలం అనంతపురం మండలము, నర్సనాయన్కుంట గ్రామము. మా గ్రామము మన మండలంలోనే హార్టికల్చర్ పండిస్తున్న అతి ఎక్కువ పంటలు మా గ్రామము. ఈ డంపింగ్ యార్డు ఏర్పాటు చేయడం వల్ల వ్యవసాయంతో పాటు ప్రజలకు కూడా చాలా ఆరోగ్య సమస్యలు మొదలవుతాయి. వీటితో పాటు మొన్న 6000 ఇళ్ళు ఈ డంపింగ్ యార్డు చుట్టూ ఉన్నాయి. 6000 ఇళ్ళకు సంబంధించిన ప్రజలందరూ కూడా అనారోగ్యాలకు గురయ్యి పాడి పశువులందరూ ఇబ్బంది పడి వ్యవసాయాన్ని మేము పూర్తిగా కోల్పోతాము. సో ఈ డంపింగ్ యార్డు మా గ్రామానికి రానియకుండా చూడాలని చెప్పేసి కలెక్టర్ గారికి, ఎమ్మెల్యే గారికి కూడా విన్నపం అర్జీ ఇచ్చాము. మీకు దయచేసి మిమ్మల్ని అందరినీ కోరడం ఏంటంటే ఈ డంపింగ్ యార్డు మా గ్రామానికి రానియకుండా చూసి మా ప్రజల ఆరోగ్యాలందరినీ కాపాడాలని మిమ్మల్ని వేడుకుంటున్నాం. అంటే ఇప్పుడున్న టెక్నాలజీ కాకుండా అధునాతన టెక్నాలజీతో ఆ పొగ రాకుండా, స్మెల్ రాకుండా ఎప్పటికప్పుడు దాని ద్వారా వివిధ రకాల ఉత్పత్తులు తయారు చేసి సేల్ చేయాలన్న ఉద్దేశంతో ఉన్నారు. ఆ విధంగా ప్రాబ్లం ఏం రాదు కదా మీకు? అలాంటి డంపింగ్ యార్డ్ కాదు ఇక్కడ వచ్చేది. ఇప్పుడు ఒకవేళ అలాంటి డంపింగ్ యార్డ్ ఇక్కడికి రావాలనుకుంటే ఇప్పుడు ఏదైతే ప్రదేశంలో ఉంది అదే ప్రదేశంలోనే అదే టెక్నాలజీతోనే అదే మిషన్లే అక్కడ ఏర్పాటు చేసి అక్కడ చేసుకోవచ్చు కదా. ఇప్పుడు మాకేందంటే వాటర్ సోర్స్ సంబంధించినవన్నీ కూడా మాకు ఎల్లగి ఉన్నాయి. ఈ డంపింగ్ యార్డ్ చేసి ఇప్పుడు గుత్తి రోడ్లో ఏదైతే ఉందో, గుత్తి రోడ్లో వచ్చిన సమస్యలు ఏదైతే ఉందో అంతకు మించి ఎక్కువ సమస్య అవుతుంది. ఎందుకంటే ఎప్పుడైనా సరే గాలి మనకు వెస్ట్ నుంచి ఈస్ట్కి అనేది మలుతుంది. ఒకసారి ఇప్పుడు ఇక్కడ మనకి ఇక్కడ గాలి మళ్ళినప్పుడు ఈ వెస్ట్ నుంచి ఈస్ట్కి మళ్ళినప్పుడు ఇక్కడ గుత్తి రోడ్లో ఉన్న పాతది ఏర్పాటు ఏదైతే ఉందో ఈ బుకరాయి సముద్రము వీళ్ళ ప్రజలు మాత్రమే ఇబ్బంది పడుతున్నారు. ఇప్పుడు మా గ్రామానికి తరలించడం వల్ల పూర్తిగా అనంతపురం నగరానికి మొత్తము వెస్ట్కి వస్తుంది. అనంతపురం నగరం మొత్తము ఈస్ట్ వస్తుంది. వెస్ట్ నుంచి వెస్ట్లో వేయడం వల్ల చెత్త చెదారం అంతా ఈస్ట్కి అంతా కూడా పొగ అంతా అర్లుకుంటుంది. ఈస్ట్లో ఉన్నప్పుడు అనంతపురం నగరం అంతా కూడా ఇబ్బంది పాలవుతారు. మా గ్రామంతో పాటు పొగ, ధూళి, దుమ్ముతో పాటు అందరికీ సమస్యలు అవుతాయి. అందుకోసం మేము వీళ్ళని అడ్డుకోవాలని మా ప్రయత్నం మేము చేస్తున్నాం. చూస్తున్నారు కదా, ఇది ఏదైతే టెక్నాలజీ ఉందో మిషనరీస్ అనంతపురంలో ప్రస్తుతం ఉన్న డంప్ యార్డ్ దగ్గరే పెట్టచ్చు కదా. ఇప్పుడున్న ప్రాబ్లం కంటే ఎక్కువ ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంది. ఎక్కడైతే అనంతపురానికి పడమర వైపున పెడితే అది తూర్పుకు గాలి వీస్తుంది, ఇంకా ఎక్కువ సమస్య వచ్చే అవకాశం ఉంది. ఈ నర్సనాయన్కుంట, కొడిమి, నాగిరెడ్డిపల్లి ఈ గ్రామాలే కాదు, దీంతోపాటు అనంతపురం చుట్టుపక్కల ఉన్న గ్రామాలు కూడా చాలా ఇబ్బంది అవుతుంది. సో కాబట్టి డంప్ యార్డ్ మా పొలాల్లో వద్దు అని ఈరోజు నిరసన కార్యక్రమం చేస్తున్నారు. కలెక్టర్ గారికి, ఎమ్మెల్యే గారికి కూడా అర్జీ ఇచ్చినట్లు చెప్తున్నారు. కెమెరామెన్ సాయితో BH రెడ్డి, చిన్మయి నగర్, అనంతపురం.